అప్పుడెప్పుడో నిండి పున్నమి వేళ సాంగ్ నుంచి ఇవాళ బ్లాక్ బస్టర్ అయిన లాస్యకి బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ స్టాపింగ్ ఎక్కువ ఉంది. ఎక్స్ప్రెషన్స్ నువ్వు ఎలా అడిగితే అలా ఇస్తుంది కానీ డాన్స్ చేయలేదు పెట్టుకోకండి అని చాలా మంది అంటే కాళ్ళు ప్రాబ్లం ఉన్నాయా అని అన్నాడు. ఒకటే క్వశ్చన్ స్టార్టింగ్. వాళ్ళెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి, ఓకే వాళ్ళలో కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా క్లారిఫై చేద్దాం అని చెప్పి. నీకు ఈ ఫీల్డ్లోకి వద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో అమ్మమ్మ చనిపోయారని తెలిసేసరికి ఇక్కడికి రావాలంటే మార్నింగ్ వరకు జర్నీ, ఒకసారి ప్యాకప్ చెప్పేద్దాం షూటింగ్ ఇంకో రోజు పెట్టుకుందాం అంటే లేదు లేదు. లాస్ట్లో ఏదైతే మూమెంట్ ఉందో అది చూసినప్పుడు కనిపిస్తుంది కళ్ళలో వాటర్ అది. కానీ నాకే ఎక్కువ బాధలు వస్తున్నాయి, చిన్నప్పుడు ఎక్కువ బాదం పల్లాగా ఉంటా అంటారు కదా. యాటిట్యూడ్ మారిపోయింది, అసలు జనాలను పట్టించుకోదు పెద్దగా. రెండు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఇండస్ట్రీ స్టోరీస్ కన్నా మీకు ఫోక్ సాంగ్స్ అది ఎలా చెప్పమంటారు? ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. పూజ నాగేశ్వరతో మీకున్న రిలేషన్ ఏంటి? ఎక్కువ మాట్లాడుకోలేదు. నాగదుర్గ ఒకసారి నేను దుబాయ్ ఈవెంట్కి వెళ్ళాను. ప్రాజెక్టులు మొత్తం తనే లాక్కుంటుందండి, నిజమేనా? అవునా? మీరు ఒక్కసారి కలుస్తారు మాకు ఏదో ఒక సాంగ్ పాడతావా? నిండు పున్నం వేళ పాడమంటారా? గొంతు సవరించుకోండి ఒకసారి.